అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం గర్భధారణ సమయంలో వేడి సమస్యలు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, నివారణ మార్గాలు ఏంటి, బిడ్డకి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో ముఖ్యమైన దశ. ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల మార్పులు, బిడ్డ యొక్క ఎదుగుదల వల్ల రకరకాల శారీరక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందులో ఒకటి వేడి సమస్య. గర్భిణీ శరీరం సాధారణ ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ఇది సాధారణమైన సమస్యగా కనిపించినప్పటికీ దీన్ని నిర్లక్ష్యం చేయడం అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ యొక్క వీడియోలో వేడి సమస్యల కారణాలు ఏంటి, వాటిని పరిష్కరించుకునే చిట్కాలు, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అని వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం వేడి సమస్యలు అసలు ఎందుకు వస్తాయని చూసేద్దాం. గర్భధారణ సమయంలో శరీరంలో అనేక ప్రదేశాల్లో మార్పులు లోనవుతుంది. ఈ మార్పులు వేడి అనుభూతికి కారణమవుతాయి. ప్రధానంగా చూస్తే హార్మోన్ల మార్పులు. గర్భధారణ సమయంలో ప్రొజెస్ట్రాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ హార్మోన్ శరీర ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచుతుంది. హార్మోన్ల సమతుల్యత లేని సమయంలో గర్భిణీకి వేడి అనుభవం అనేది ఎక్కువగా కలుగుతుంది. ఇక రెండవదిగా చూస్తే మెటబాలిక్ రేటు పెరగడం. గర్భిణీ శరీరం తల్లి మరియు బిడ్డ అవసరాల కోసం ఎక్కువ శక్తిని వాడుకుంటుంది. ఈ శక్తి ఉత్పత్తి కారణంగా శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. మూడవదిగా చూస్తే రక్త ప్రసరణ అనేది పెరగడం. గర్భధారణ సమయంలో బిడ్డకు తగిన ఆహారం మరియు ఆక్సిజన్ సరఫరా కోసం రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది. ఇది కూడా వేడి సమస్యకు కారణం అవుతుంది. ఇక నాలుగవదిగా చూస్తే పర్యావరణ పరిస్థితులు. వేడి వాతావరణంలో నివసించడం వల్ల లేదా ఎక్కువ తేమ ఉన్న ప్రదేశాల్లో గడపడం వల్ల కూడా శరీర వేడి అనేది అదుపులో ఉండకుండా పెరుగుతుంది. ఇక ఐదవదిగా చూస్తే డీహైడ్రేషన్. తగినంత నీరు తాగకపోవడం వలన శరీరం వేడి సమస్యలకు ఎదుర్కొనవచ్చు. డీహైడ్రేషన్ వల్ల శరీరం తన ఉష్ణోగ్రతను తగ్గించుకోలేకపోతుంది. ఇక ఆరవ రీజన్ ఏంటి అంటే ఆహారపు అలవాట్లు. ఎక్కువగా మసాలా మరియు వేడి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. మితిమీరి కాఫీ లేదా టీ తీసుకోవడం వల్ల కూడా వేడి అనుభూతికి కారణమవుతారు. ఇప్పుడు మనం వేడి సమస్యల యొక్క లక్షణాలు, సిమ్టమ్స్ అండ్ సైన్స్ అనేవి ఎలా ఉంటాయో చూసేద్దాం. గర్భధారణ సమయంలో వేడి సమస్యలు తేలికగా గుర్తించవచ్చు. కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇవే. శరీర ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా అనిపించడము, విపరీతమైన చెమట కారడము, అలసట, బలహీనతగా ఉండడము, తలనొప్పి లేదా తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ లక్షణాలు అంటే మూత్రం పసుపు రంగులోకి మారడము, తక్కువ మూత్ర విసర్జన రావడము, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. చర్మం పొడిగా లేదా వేడిగా కూడా అనిపిస్తుంది. సో ఇలాంటి లక్షణాలు కనుక మీకు ఉన్నాయి అంటే మీ యొక్క శరీరం అనేది వేడి ఉంది, ఎక్కువగా వేడి చేసి ఉందని అర్థం. ఇప్పుడు మనం మీ యొక్క శరీరం కనుక వేడికి గురి అయితే ఎలాంటి ప్రభావం మీకు, మీ చిన్నారికి ఉంటుందో చూసేద్దాం. గర్భధారణ సమయంలో వేడి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల తల్లి మరియు బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం విషయానికి వస్తే డీహైడ్రేషన్ వల్ల తల్లి శక్తిని కోల్పోతుంది. అధిక వేడి కారణంగా తలనొప్పులు, వాంతులు అనేవి ఎక్కువ అవుతాయి. ఇక బిడ్డ విషయానికి వస్తే బిడ్డకు తగిన ఆహారం మరియు ఆక్సిజన్ సరఫరా అనేది కష్టమవుతుంది. వేడి అధికంగా ఉంటే బిడ్డ ఎదుగుదలపై తప్పకుండా ప్రభావం అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం వేడి సమస్యలు గనక గర్భధారణ సమయంలో వస్తే ఎలా తగ్గించుకోవాలో చూసేద్దాం. మొదటిగా చూస్తే నీటిని ఎక్కువగా తీసుకోవడం. గర్భధారణ సమయంలో ప్రతిరోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల యొక్క నీరు తాగాలి. నీటి శాతం అనేది ఎక్కువగా ఉన్న ఆహారాలు అంటే కీర, ద్రాక్ష, కర్బూజా తీసుకోవడం అనేది శ్రేయస్కరం. కొబ్బరి నీరు, నిమ్మరసం తాగడం వల్ల కూడా శరీరం చల్లగా ఉంటుంది. ఇక రెండవదిగా చూస్తే పౌష్టిక ఆహారం తీసుకోవడం. చల్లగా ఉండే ఆహారాలు అంటే ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజా, కీర అనేది ఎక్కువగా తినాలి. మసాలాలు తగ్గించాలి మరియు ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. క్రొవ్వు, కాఫీ, టీ, చాక్లెట్ వంటివి మితంగా తీసుకోవాలి.
ఇక మూడవదిగా చూస్తే తగినంత విశ్రాంతి. ఒత్తిడి లేకుండా తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. చల్లని గదిలో విశ్రాంతి తీసుకుంటే వేడి అనుభూతిని తగ్గుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే గోరువెచ్చని నీటితో స్నానం. రోజుకి 2 సార్లు చాలా గోరువెచ్చగా ఉండే, తక్కువగా ఉండే, వేడిగా ఉండే నీటితోనే స్నానం చేసుకోవడం మంచిది. అలా చేస్తే శరీరం చల్లబడుతుంది. స్నానానికి ముందుగా కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటే ఇంకా మంచిది. ఇక నెక్స్ట్ చూస్తే సర్దుబాటు దుస్తులు. దుస్తుల్లో ఏముందనుకుంటారా, గాలి ఇబ్బందిగా ఉండి టైట్గా ఉండే దుస్తులు కనుక వేసుకున్నారు అంటే శరీరంలో వేడి అనేది పెరుగుతుంది. ముఖ్యంగా కాటన్ దుస్తులు, సూటిగా ఉండే దుస్తులు ధరిస్తే వేడి అనేది తగ్గుతుంది. ఇక 6వ టిప్ విషయానికి వస్తే శారీరక శ్రమ తగ్గించడం. అధిక శారీరక శ్రమ లేదా పనిని తగ్గించడం చాలా మంచిది. గర్భధారణ సమయంలో ఎక్కువ శ్రమ పడితే వేడి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. 5వదిగా చూస్తే వాతావరణాన్ని నియంత్రించుకోండి. వేడి ఎండల్లో బయటకు వెళ్ళడం తగ్గించండి. అవసరమైతే ఎయిర్ కండిషనర్ లేదా ఫ్యాన్ అనేది బాగా వాడండి. ఇప్పుడు మనం వేడి తగ్గించడానికి ప్రాక్టికల్ టిప్స్ ఏంటి, ఎలాంటివి తింటే ఏం చేస్తే వేడి తగ్గుతుందో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా చూస్తే పుదీనా నీరు. పుదీనా ఆకులను నీటిలో మరిగించి చల్లగా తాగడం శరీర వేడిని తగ్గిస్తుంది. రెండవదిగా చూస్తే అరటిపండు. రోజుకి 1 లేదా 2 అరటిపండ్లు తినడం శరీరానికి తగ్గిన శక్తి ఇస్తుంది మరియు వేడి అనుభూతి కూడా తగ్గిస్తుంది. మూడవదిగా చూస్తే గోరువెచ్చని పాలు. పసుపు కలిపిన పాలను గోరువెచ్చగా తాగడం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇక 4వదిగా చూస్తే వేరుశెనగ పాలు. రోజుకొకసారి వేరుశెనగతో చేసిన పాలను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడి అదుపులో ఉంటుంది. ఇక 5వదిగా చూస్తే పుచ్చకాయ జ్యూస్. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి తగిన ఉపశమనం కూడా ఇస్తుంది. ఇప్పుడు మీకు కనుక వేడి సమస్యలు ఎక్కువైతే ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని కలవాలో వివరంగా తెలుసుకుందాం. వేడి సమస్యలు ఎక్కువై ఆందోళన కలిగించినప్పుడు డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహకారం అనేది అవసరం అవుతుంది. చూస్తే శరీరం యొక్క ఉష్ణోగ్రత అధికంగా ఉండడము, తలనొప్పి ఎక్కువగా ఉండడము, బలహీనత ఎక్కువగా అనిపించడము, డీహైడ్రేషన్ తీవ్రమైన స్థాయిలో ఉండడము, బిడ్డ కదలికల్లో మార్పులు గమనించడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉన్నాయి వేడి చేసినప్పుడు అంటే వెంటనే వైద్య సహకారం తీసుకోండి. గర్భధారణ సమయంలో వేడి అనుభవం అనేది సాధారణంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయడం వలన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరైన ఆహారం, తగినంత నీరు, మంచి విశ్రాంతి వంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా వేడి సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ఎలాంటి తీవ్రమైన లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య సహకారం తీసుకోవడం అత్యవసరం. నేను చెప్పిన ఈ చిట్కాలు సాధారణంగా వేడి చేస్తే నివారణకు ఉపయోగపడతాయి. కానీ మీకు వేడి అనేది అధికంగా ఉంది, తీవ్రమైన సమస్యలు కలిగి ఉన్నారు అంటే వెంటనే వైద్య సహకారం తీసుకోండి. ఆలస్యం చేస్తే మీ చిన్నారికి ప్రమాదాన్ని దారితీయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.